స్వామి శరణమయ్యప్ప. ఈ స్వాములు ఇద్దరిది ఒంగోలు అంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ అయితే ఇక్కడ చంద్రగిరిలో అయితే నాగమ్మ తల్లి గుడి దగ్గర అయితే పడుకున్నాం. సో వీళ్ళు బయలుదేరుతున్నారు. హరహర మహాదేవ్ శంభో శంకర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అరుణాచల సైకిల్ యాత్రలో డే 8 అనమాట. సో ఈరోజు చంద్రగిరి ఊళ్ళో అయితే రాత్రి నాగమ్మ తల్లి గుడి దగ్గర అయితే మేము స్టే చేసాం. నాతో పాటు ఇలాగే స్వాములు ఒంగోలు నుంచి పాదయాత్రగా శబరిమల వెళ్తున్నారు. సో వాళ్ళు మేము ఇక్కడే స్టే చేసామండి. సో ఇప్పుడు మార్నింగ్ సరే స్వామి జాగ్రత్త స్వామి. స్వామి శరణమయ్యప్ప. సో ఇప్పుడు బయలుదేరుతున్నారండి స్వాములు. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో నేను కూడా మెల్లగా బయలుదేరుతాను. పవర్ బ్యాంక్ ఛార్జ్ పెట్టా. సో ఆ ఛార్జ్ కొంతసేపు ఎక్కిన తర్వాత నేను బయలుదేరుతాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేనండి గుడి అమ్మవారిది. మనం చిత్తూరు వెళ్ళే హైవేలో ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది అమ్మవారి గుడి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో శ్రీ నాగాలమ్మ దేవాలయం. ఇక్కడ మీరు చదువుకోవచ్చండి బోర్డులో. వాళ్ళని కాంటాక్ట్ చేయాలన్న నెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే అమ్మవారి గుడి కూడా చూడొచ్చు, చాలా బాగుంది. నాగమ్మ తల్లి. సరే అండి, అయితే మరి మనం కూడా ఒక 5 minutesలో ఫోన్ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం. మొత్తం సైకిల్ అంతా రెడీ చేస్తానండి. ఇంకా బయలుదేరడమే. మా నాగాలమ్మ తల్లి క్షేమంగా వెళ్ళొచ్చేలా ఆశీర్వదించమ్మా. జై శ్రీరామ్. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చి 6 అవుతుందండి. ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరాను. అదృష్టం కొద్దీ అమ్మవారి గుడి కనిపించింది. ఫ్రంట్లో పెట్రోల్ బంక్స్ ఉన్నాయన్నారు. అలా 20 kilometers తిరుపతి నుంచి తొక్కుకు వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి కడిగి కనిపించింది. ఇంకొంచెం ఫ్రంట్లోనే పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. మనం ఎక్కడ ఉండాలనేది అక్కడ రాసి పెట్టుంటేనే కదండి జరిగేది. రాత్రి నేను ఒక్కడనే కదా, అంటే ఇన్ని రోజులు నలుగురితో ట్రావెల్ చేసాం. ఒక్కడనే కదా, స్టే ఎక్కడ దొరుకుద్దా ఏంటని ఆలోచించా. ధైర్యంగా అమ్మవారి గుడిలో ఉన్నాను. మా స్వాములు కూడా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు బయలుదేరి ఒక 1/2 hour అవుతుందండి. నేను ఇప్పుడు బయలుదేరాను. చలి మామూలుగా లేదు. ఫ్రంట్లో కనిపిస్తుంది కదా మీకు, అదే పెట్రోల్ బంక్ ఇన్ ఆయిల్ది. ఒకవేళ అక్కడ గుడి ఉంది కాబట్టి మనం అక్కడ పడుకున్నాం. ఒకవేళ లేకపోయి ఉంటే ఇక్కడ పడుకునేవాళ్ళేమో. కానీ ఏదేమైనా గుళ్ళో పడుకున్న దారి వేరు కదండి. మంచు వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదండి, అక్కడ మొత్తం తిరుమల కొండలే ఉన్నాయి. ఇలా చిత్తూరు వెళ్ళే హైవేలో చూడండి ఎంత పెద్దగా ఉంది కొండ. ఎటు చూసినా కొండలే. స్వామి శరణమయ్యప్ప. ఆ కొండపైన కూడా అయ్యప్ప స్వామి కూడా ఉందండి. అసలు ఆ కొండ చూసారు ఎంత ఉందో. అక్కడి నుంచి మనకి కొండలే కొండలు. అయితేపల్లి అనమాట ఈ ఊరి పేరు. అవన్నీ కొండలే, మీకు మంచులో కనిపించట్లేదు. మాత్రం పెద్ద కొండ. సైకిల్ మళ్ళీ పంచర్ పడిపోయిందండి. ఇప్పుడే తీగను చూశాను ఇక్కడ. ఇదిగో ఇక్కడే పడిపోయింది. గాలి తగ్గిపోతుంది. వెళ్ళే కొద్ది ఎదరికి వెళ్దాం. సైకిల్ అయితే పంచర్ పడిందండి వెనకాల. మళ్ళీ తీగ గుచ్చుకుంది మొన్నట్లానే. ఇప్పుడు ఏది కాకుండా ఊరు ఎటు కాకుండా ఉన్నా గాలి ఏమో ఫాస్ట్గా తగ్గిపోతుంది. మొన్న అయితే స్లోగా తగ్గింది, ఈరోజు ఫాస్ట్గా తగ్గుతుంది. చూడాలి ఎక్కడున్నా. టైం కూడా ఎదిగండి టైం. ప్రస్తుతానికైతే చేసేదేం లేదండి. ఇంకా సైకిల్ని తోసుకుంటూ ముందుకెళ్తాను. ఎందుకంటే ఇక్కడే ఉండి దానికి గాలి కొడుతుంది, అది ఉండట్లేదు, తగ్గిపోతుంది.
నా దురదృష్టం అంటే పంచర్ కిట్ కూడా నా దగ్గర లేదు కదా. సో ఇంకేం చేయలేను. ఇక్కడి నుంచి సైకిల్ని అయితే తోసుకుంటూ వెళ్ళాల్సింది తప్పదు. అది ఎంత దూరం ఉందో ఏంటో కూడా తెలియదు. ఈరోజు నేను కాణిపాకు వెళ్ళాలనుకున్నా, మరి ఏంటో ఆ దేవుడు నాకు పెట్టిన పరీక్ష ఏంటో తెలియదు. మరి ఎటు కాకుండా రోడ్డు మధ్యలో ఇక్కడ ఆగిపోయాను. ఇక్కడ చూద్దాం ఆ స్వామి ఎందుకు ఇలా చేశారనే దానికి కూడా కారణం ఉండే ఉంటుంది కదా. ముందుకు నడుచుకుంటూ వెళ్తాం. సైకిల్ని ఇలాగే తోసుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ దగ్గరలో ఏ ఊరు లేదు. ఒక 20 కిలోమీటర్లు ఉంది. తప్పదు, మరి ఇంకేం చేయలేమండి ఈరోజు. నియర్ బై సైకిల్ షాప్స్ అని కొడితే 20 కిలోమీటర్స్ దూరంలో చూపిస్తుంది సైకిల్ షాపు. ఇంకా అక్కడ దాకా కొంచెం కొంచెం అలా చూపు నలిగిపోతుంది. గాలి కొట్టుకుంటూ ఏదో తోసుకెళ్ళా. పర్లేదండి, ఇంకా కష్టాన్ని కూడా ఇష్టంగానే తీసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఏం చేస్తాం. ఆ శివయ్య నేనన్నా తప్పు చేశానేమో, నాకు ఈ పరీక్ష పెట్టుంటారు. దాన్ని కూడా నేను సంతోషంగానే తీసుకుంటూ వెళ్తాను. హర మహాదేవ్ శంభో శంకర్. నాతో నైట్ అక్కడ ఉన్న గుడి దగ్గర ఉన్న స్వాములండి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ వెనకాల నేను కూడా నడుచుకుంటూ వెళ్తున్నా. చిత్తూరు ఇంకా 50 కిలోమీటర్లు ఉందండి. కొండలు చూడండి ఎలా ఉన్నాయి. ఈ ఊర్లో అయితే అడిగానండి, అక్కడైతే పంచరేషన్ షాప్స్ అయితే ఏం లేవంట. దూసుకొచ్చేస్తున్నాడు మావ. జంప్. స్వాములు ఎదురే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ వెనకాల వెళ్తున్నాం మెల్లగా. చిన్న చిన్న ఊర్లు, బుజ్జి బుజ్జి గుళ్ళు భలే ఉన్నాయి, కానీ సైకిల్ షాపులు లేవు. చంద్రగిరి నాగమ్మ తల్లి గుడి దగ్గర నుంచి సుమారు ఒక 21 కిలోమీటర్లు వచ్చానండి నడుచుకుంటూ. మధ్యలో కొన్నిసార్లు గాలి కొట్టుకుంటూ తొక్కుకుంటూ వచ్చా. ఎంత దూరం నడిచినా చిన్న చిన్న ఊర్లే వస్తున్నాయి, కానీ ఏ ఊర్లో అడిగినా పంచర్లు వేసే షాపులు అయితే అస్సలు లేవండి. నిజంగా నేను చెప్తున్నా, పాపం వీళ్ళందరూ ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, కానీ ఈ జీవనశైలికి ఇలా అలవాటు పడిపోయారు వీళ్ళంతా. ఎవరికి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఎక్కడెక్కడ పంచర్లు వేస్తారంటే ఒక్కొక్కరు ఒక ఊరు చెప్తున్నారండి. ఆ ఊరు ప్రతిదీ కూడా 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏం అర్థం కావట్లేదు. ఏంటో ఈరోజు పొద్దున్నే దెబ్బేసింది నాకు. ఇంటి దగ్గర సైకిల్ పంచర్ కిట్ పెట్టుకున్నా సరిపోయేదేమో. బాయ్ బాయ్. జై శ్రీరామ్. జై భవానీ. హైవేలో వెళ్ళే దారిలో ఇక్కడ బంక్లో అయితే వాటర్ పట్టుకుందానండి. అస్సలు వాటర్ కూడా లేవు నా దగ్గర. ఇంక ఇక్కడ రావడం ఇది అదృష్టం అన్నమాట మనకి. దాని నుంచి వాటర్ కూడా దొరకలేదు. అమ్మా. ఈ ఊరి పేరు వచ్చేసి పాకాలవారిపల్లి అండి. ఇక్కడికి ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ ఉంది. కొంతమంది అక్కడ కూడా ఉంటుంది పంచరేషన్ షాప్ అన్నారు. టోల్ గేట్ ఉన్న ఏరియాలో పంచర్ షాప్ అంటే బైకులకి లారీలు చేస్తారు కదా, చూడాలి సైకిల్ చేస్తారు లేదన్నా. జర్మన్ షెపర్డ్. కూర్చో కూర్చో, సిట్, కూర్చోడా, సిట్ 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 సిట్. ఇక్కడ ఒక షాప్ కనిపించిందండి, ఇక్కడైతే ఆగాను. 2 వీలర్ మెకానిక్ షాప్ అని ఉంది. అడిగి చూస్తా ఒకవేళ పంచర్ వేస్తారో ఏంటో అని. సైకిల్ అక్కడ ఉంది బయట. మా టైగర్ గడ్ ఏం చేస్తున్నాడే అంటే బాయ్ బాయ్, టాటా. ఇక్కడైతే పంచర్ వేయరంటండి, బైక్ మెకానికేనంట. సో ఇక్కడ నుంచి నేండ్రగుంట అని ఊరు ఉందంట, అక్కడికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు అడవి అడవి అడవి. చిత్తూరుకు వెళ్ళే రోడ్లో నాకు తగిలిన టోల్ గేట్ అండి ఇది. ఇక్కడైతే కొన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి.
కానీ పంచర్ షాప్లో ఇక్కడ కష్టంగా. మన అరుణాచల్ సైకిల్ యాత్రలో 10వ టోల్ ప్లాజా అండి, గాదంకి టోల్ ప్లాజా. పంచర్ షాప్ అయితే ఎక్కడా లేదు. రోడ్లు మామూలుగా లేవండి, మెరకలు పల్లాలు మెరకలే. అది చూడండి ఎంత మెరక ఉందో. పెనుమూరు 12, చిత్తూరు 35, పాకాల జంక్షన్ 6 కిలోమీటర్లు. ఆ వెనకాల ఒక పంచర్ షాప్ కనిపించిందండి, అక్కడ ఆ షాప్ క్లోజ్ చేసి ఉంది. కానీ అక్కడ చాలా నెంబర్లు ఉన్నాయి, ఏ నెంబర్ చేయాలో అర్థం కాలే. సరే కింద మాత్రం జిరాక్స్లో పెట్టారు 3 నెంబర్లు. అందులో ఒక అతను ఫోన్ చేస్తే ఈరోజు షాప్ తీసేయలేదన్నా, రేపు పొద్దున్నే తీస్తామన్నాడు. అన్న ఎలా సిచ్యువేషన్ అని అంటే, సరే పాకాలకి రండి అన్న, అక్కడ స్టార్టింగ్లోనే షాప్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఎదుర్కొండేటప్పుడు, ఏం అర్థం కావట్లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నెట్రగుంట 14.5 కిలోమీటర్లు. కాణిపాకం ఆలయం 27 కిలోమీటర్స్. స్వామి వినాయక, ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష, మీ దగ్గరికి వద్దామని సంతోషంగా బయలుదేరా. మొదటిసారి వస్తున్నాను మీ దగ్గరికి, ఏంటో నాకు ఈ పరీక్ష పెట్టారు. అయినా పర్లేదు స్వామి. జై గణేష. ఏంది మెరకలు అమ్మ, పల్లాల కన్నా మెరకలే ఎక్కువ ఉన్నాయండి బాబు ఈ రోడ్లో, మామూలుగా లేదు. టైర్ పంచర్ అవడం, ఈ రోడ్డు ఎంత మామూలుగా లేదు అసలు. అదృష్టం కొద్దీ ఎండ తగ్గింది, మబ్బుగానే ఉంది. ఉదయం నుంచి సరిగ్గా సూర్యుడు రాలేదు కదా, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. ఎలా చూడండి ఒకసారి. సో ప్రజెంట్ ఇక్కడ నెట్రగుంట దగ్గర ఆగానండి. ఇక్కడ తెలిసిన ఒక ఆయన కనిపించారు, పృథ్వీ గారు. హాయ్ చెప్పండి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక 1 కిలోమీటర్ వెళ్తే అక్కడ షాప్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను, ఉంటే కనుక టైర్ మార్పించేస్తాను. నేను గేడలేదు. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదండి రోడ్డు, అక్కడ నుంచి లోపలికి నెట్రగుంట వైపు వెళ్తున్నా. ఇలా లెఫ్ట్కి వెళ్ళమన్నారు, స్టార్టింగ్లోనే ఉంటుందంట షాపు. సో అక్కడికి వెళ్ళి అడుగుతాం. ఆ వెనకాల గుడి దగ్గర అన్నీ ఒక షాప్ ఉంది, బట్ వాళ్ళు షాప్ తీయలేదండి. ఇందాక అక్కడ అన్నాను కదా, వాళ్ళదే ఈ షాప్ కూడా అంట. సో అందుకే ఇక్కడ నుంచి పాకాల 4 కిలోమీటర్లు అని చెప్పారు. పాకాల టౌన్ అక్కడైతే వేస్తారని చెప్పేసి అన్నారు. సో పాకాలకి వెళ్తున్నాను. ఈ రోడ్లో హైవేలో వెళ్ళట్లేదండి, హైవే అటు పక్కన ఉంది. సో నేను ఈ రోడ్లో వెళ్తున్నా, చూడాలి పాకాల్లో ఉంటుందో లేదో పంచర్ షాప్. రోడ్డు చూడండి ఎలా ఉందో, మా పల్లెటూరు రోడ్డు, చింత చెట్లు, చుట్టూ పొలాలే, నిర్మానుషం. రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెనకాలకి వెళ్తే హైవేకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు పాకాలకి వెళ్ళాలంటే అటు ఫ్రంట్ నుంచి లోపలికి ఉంది ఊరు, హైవే నుంచి లోపలికి 6 కిలోమీటర్స్ దగ్గర ఉంది. 600 దగ్గరగా, 6 కిలోమీటర్స్ దగ్గరగా ఉందండి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి పాకాలకి వెళ్ళాలి అనమాట. సో ఈ చింత చెట్లు అవి చూపించాను కదండి, అటు నుంచి మళ్ళీ రివర్స్ వెళ్తున్నా. ఆ బస్సు వస్తుంది కదా రోడ్డు, అటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఈ రోడ్ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. పాకాలం లొకేషన్లు అయితే అదిరిపోయినాయండి, కానీ ఫుల్ మెరక రోడ్డు. సైకిల్ గాలి కొట్టుకున్నాను కదా, తగ్గిపోతుంది అసలు, కదులుతులే సైకిల్ అయితే. వెళ్ళే కొద్దీ మెరకే. పాకాలం ఇక్కడ నుంచి ఇంకా 4 ఉందంట, 4 కిలోమీటర్లు ఉంది. మధ్యాహ్నం అయిపోద్దేమో. బొంతల గంగమ్మ అమ్మవారి దేవాలయం అండి. కృష్ణ హరే కృష్ణ గోవిందా గోవిందా. పాకాలకైతే వచ్చానండి. ఇక్కడెక్కడో పోలీస్ స్టేషన్కి అవతల పక్క ఎక్కడో ఉంటుందంట షాపు, అక్కడ అడగమన్నారు. చూడాలి, ఒక ఆశతో వచ్చాను, మరి ఇక్కడ ఉంటుందో లేదో తెలియదు. ఉండాలనే కోరుకుంటున్నా.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది పాకాల పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఎక్కడ లెఫ్ట్లో ఉంటుంది అన్నారు. సో ఇక్కడైతే షాప్ ఉందండి, టైర్లు ఉన్నాయి. బెడ్ రాక్ అంట, ఇది తీసుకున్నాను 350 చెప్తున్నారు. ట్యూబ్ కూడా తీసుకున్నాను, ఇది కూడా బెడ్ రాకే తీసుకున్నాను. ట్యూబ్, టైర్ కూడా ట్యూబ్ బెడ్ రాకే. పంచర్ కిట్ కూడా అడిగాను, అది కూడా తీసుకుంటున్నా. సొల్యూషన్ స్పేర్స్ రిమూవ్ చేయడానికి. స్టిక్కర్స్ ఎన్ని ఇచ్చారు? ఒక 10 ఇవ్వండి. ఒకటి రూపాయి అన్నారు కదా, 10 ఇవ్వండి. ఆ సైకిల్ ఏంటోనండి, రోజు ఏదో టిప్పుదమే సరిపోతుంది. ఇంకో ఈరోజేమో ఇప్పుడు కొత్త సైకిల్ టైర్ ట్యూబ్ తీసుకున్నాను కదా, అది మారుస్తున్నారు. ఆ టైర్ అరిగిపోయిందిలేండి. అందులో అసలు నిజంగా టైర్ అయితే అసలు ఏం క్వాలిటీ లేదండి. అది సైకిల్తో వచ్చిన టైర్ మొత్తం అరిగిపోయింది. బ్యాక్ సైడ్ ఏం లేదు, ఈజీగా దిగిపోతున్నాయి ముందు. ఇది బెడ్ రాక్ అంట, 2 years అలా వచ్చేద్ది అన్నారు ఆయన. ఇప్పుడు కూడా చాలా ఉన్నది చూడొచ్చు. ఈ టైర్ వేయించేసి బయలుదేరదాం. అక్కడ పాకాలలో ఆయన టైర్ చూపుకున్నారు కదండి, ఆయన వేస్తారు. 50 రూపీస్ తీసుకున్నారు, చాలా రీజనబుల్గా తీసుకున్నారు. అలాగే మంచిగా మాట్లాడారు. ఫోన్ ఇవన్నీ ఛార్జింగ్ కూడా పెట్టేసి ఇక్కడి నుంచి మనకి కొత్తకోటకి ఇంకో 6 kilometers ఉందండి. పాకాల నుంచి మళ్ళీ హైవేలో కలుస్తుందంట. ఆ హైవేకి వెళ్దాం ఇప్పుడు. పాకాలలో ఆంజనేయ స్వామి గుడి అండి. ఇప్పుడు ఇది రైల్వే క్రాసింగ్ అనమాట. కింద నుంచి వెళ్ళాలో పక్క నుంచి వెళ్ళాలో చూడాలి. మా సైకిల్ టైర్ ఈసారి హెవీ వేయించాను, చాలా ఇబ్బంది అయిపోయిందండి బాబు. అది సైకిల్ కొన్నప్పుడు వేసిన టైరు ఫ్రంట్ టైర్ వేసారంట. మెత్తగా వెనకాల లోడ్ ఉంది కదండి, అది మెత్తపడితే త్వరగా అరిగిపోయింది కూడా. దాంతో మనం మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఏం చేసాం, మొత్తం నాకు అరౌండ్ 650 అంత అయింది. ఇంకంతే. ఇక్కడి నుంచి మళ్ళీ కాణిపాకం 27 kilometers ఉంది. సో కాణిపాకానికి మెల్లగా బయలుదేరి స్వామి దర్శనం చేసుకోవాలి. జై గణేష. నా పక్కనే రైల్వే ట్రాక్ ఉందండి, ఇదే రోడ్డు. వెనకాల ట్రైన్ వస్తున్నట్టుంది. చెట్లు, చింత చెట్లు, బాగుంది లొకేషన్. అమ్మా, ఇప్పుడు 11 అవుతుందండి టైము. ఇక్కడి నుంచి ఇంకా కాణిపాకం 27 kilometers. చూద్దాం. జై గణేష. పాకాల నుంచి లోపలికి కొత్తకోట వెళ్ళే రోడ్ అని చెప్పేసి వేరే రోడ్డుకి ఎక్కడికి వచ్చేసాను. చాలా దూరం వచ్చేసాను. ఎదురుకెళ్ళింది అడిగిన తర్వాత తప్పు, ఇది రాంగ్ రోడ్ అన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఇప్పుడు. అయ్య బాబోయ్, ఇవాళంతా మొత్తం నిన్న ఈరోజు రివర్స్ మొత్తం. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇదిగా 5 kilometers ఎంత వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. మళ్ళీ వచ్చిన రైల్వే అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ పాకాలకి వెళ్ళాలి. డబుల్ పని అండి నేను చేసేదంతా. ఏంటో పాకాల సెంటర్ నుంచి నేను టైర్ కొనుక్కున్న షాప్ నుంచి కొంచెం ఎదురుకు వచ్చాక రోడ్ అండి ఇది. ఈ రోడ్డు వదిలేసి ఎటో వెళ్ళిపోయాను నేను. ఆ రోడ్డు ఇంకా అలా వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతానేమో, బెంగళూరు హైవేలోకి. సో ఇప్పుడైతే పాకాల వారిది పంచాయతీ అనమాట. వీటి నుంచి కొత్తకోటకి హైవేకి ఎక్కుతాం అనమాట. ఈ సైకిల్ ప్యాచ్ అండి, చిన్నది, చిన్న తీగ ముక్క. నన్ను ఒక 40-50 kilometers తిప్పింది కాక ఈ కొండలు ఊర్లు ఏంటో తవ్వుకుని కట్టుకున్నారు అనుకున్నాను. ఆ ఊర్లో సగం తిప్పేస్తుంది ఇప్పుడు ఇది. మా ఇంకా ఇక్కడ కొత్తకోట అనే ఊరు ఇంకా రాలేదండి. ఫ్రంట్కి వెళ్తే కొత్తకోట వచ్చిన తర్వాత హైవే తగులుద్ది అనమాట, చిత్తూరు హైవే. సో పాకాల నుంచి ఇలా ముందుకు వచ్చిన తర్వాత కొత్తకోటకి అయితే ఎంటర్ అయ్యానండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్ కనిపించింది. సరే మళ్ళీ ముందుకు వెళ్తే ఫుడ్ ఉంటుందో లేదా అని చెప్పేసి ఇప్పుడే ఫుడ్ తినేస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 11:12 అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. పక్కనే హైవే, మళ్ళీ చిత్తూరు హైవేకి ఎక్కేయచ్చు.
సో ఫైనల్గా హైవేకి అయితే వచ్చేసామండి. మనం ఇలా రైట్ తీసుకుని వెళ్ళాలట. అమ్మా పొద్దున్న ఎప్పుడో పంచర్ అయిందని చెప్పి లోపలికి వెళ్తే ఇప్పుడు హైవే ఎక్కాను. ఇక్కడే భోజనం చేశానండి. హైవే పక్కనే ఇక్కడ కొత్తకోట ఎండింగ్లో భోజనం బాగుంది. 70 రూపీస్ తీసుకున్నారు. ఒక కూర, పప్పు, సాంబార్, రసం, పెరుగు, సింపుల్గా బాగుంది. సో మళ్ళీ పాత హైవేకి వచ్చేసామండి. సైకిల్ ఆరామ్సే వెళ్తుంది, హ్యాపీగా ఉంది. జై బజరంగ్ బలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూతలపట్టు 2 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళాలి. బెంగళూరు 197, కడప 146, కాణిపాకం 15 కిలోమీటర్లు. కింద కూడా బోర్డు ఉందండి, కాణిపాకం 14 కిలోమీటర్లు అని. ఇటు బెంగళూరు 187, చెన్నై 171, సారీ బెంగళూరు 197, చెన్నై 171, కాచిపేట, చిత్తూరు. పైకి ఎక్కానండి, మళ్ళీ కింద దిగాను. ఇటేమో ఎలా ఉందని చెప్పి మళ్ళీ బోర్డు ఏమో ఇటువైపు చూపించింది. అంత తిరకాశమయంగా ఉంది. కాణిపాకం ఇంకా 15 కిలోమీటర్లు ఉందండి ఇక్కడి నుంచి. కాణిపాకం ఇంకా 13 కిలోమీటర్లు. నా కళ్ళ ముందు కనిపించేదంతా గ్రానైటేనండి, మొత్తం కొండలు. ఇగో ఈ కనిపించేది ఇది, ఈ రాళ్ళు ఇవన్నీ గ్రానైటే. ఆ రాయిలో చూడండి గ్రీన్ కలర్ ఉందా, మొత్తం గ్రానైట్ రాళ్ళే, భలే ఉన్నాయి. ఈ ఫ్రంట్లో నా ఫ్యాక్టరీ కూడా చూశాను ఇప్పుడే. ఆ ఫ్యాక్టరీలో కోస్తున్నారు. మన ఇళ్ళల్లో వాడుతాం కదా గ్రానైట్ షీట్స్, పొడుగ్గా ఉంటాయి కదా, కోస్తున్నారు. భలే ఉంది గ్రానైట్. ఇక్కడైతే రేట్లు చాలా తక్కువగా ఉంటుంది నాకు తెలిసి. ఈ మామిడి తోట చూడండి, భలే ఉంది కదా. కొబ్బరి తోట ఉన్నట్టుండి ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. చిన్న చిన్నగా చినుకులు పడతాం మొదలయ్యాయి. కాణిపాకానికి ఇంకా 12 కిలోమీటర్స్ ఎంత దూరంలో ఉన్నాను. చినుకులు వస్తున్నాయి. జై గణేష. సో ఇప్పుడైతే కాణిపాకానికి ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలండి. ఇక్కడి నుంచి కాణిపాకం మనకి 5 కిలోమీటర్లు, చిగరపల్లి 1, ఐరాల 16 కిలోమీటర్లు ఉంది. మనం కాణిపాకం ఆలయానికి వెళ్ళాలి కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ నుంచి కింద నుంచి వెళ్ళాలి. ఈ రోడ్లో ఇటుపక్క వెళ్ళాలి. ఆ ఫ్రంట్ కనిపించే దగ్గర నుంచి మనం ఇలా వచ్చామండి. కాణిపాకం ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళాలని ఇచ్చారు కదా, ఇటు వెళ్ళాలి. 5 కిలోమీటర్లు అనమాట కాణిపాకం. ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. కాణిపాకం చిన్న రోడ్లో వెళ్తున్నామండి, సింగిల్ రోడ్ ఇది. నేను ఇప్పుడు దాకా కాణిపాకం ఎప్పుడు రాలేదు. మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు కాణిపాకం ఎవరైనా వచ్చి ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం. మన సైడు ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు ఎర్రంపేట అటు లోపలికి లక్కవరం రోడ్లో వెళ్తాం కదండి, ఆ రోడ్లు ఉంటాయి కదా, ఇలాగే ఉంటాయి సేమ్ ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్లు. కాణిపాకం మీరు ఒక్కళ్ళే ఒంటరిగా వస్తే కనుక అడిగి రండి, పర్లేదు. ఎందుకంటే ఈ సింగిల్ రోడ్లలో ఎటు వెళ్తున్నాం ఏం అర్థం కావట్లే. ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బోర్డు కనబడుతుంది కదండి, లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నమాట కాణిపాకం. ఇక్కడ నుంచి ఇంకా 2.5 km ఉంది. లెఫ్ట్కి తీసుకున్న తర్వాత అండి ఇలా కాణిపాకం ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంది ఇదే రోడ్డు. చూద్దాం మధ్యలో ఏమైనా ఉన్నాయో. మళ్ళీ ఇక్కడ నుంచి కాణిపాకం రైట్ సైడ్ అండి.
ఇదే కాణిపాకం ఎంట్రన్స్. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఇటే వెళ్ళాలండి లెఫ్ట్కి గుడి వైపు. బళ్ళు కార్లు అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ జనం. ఫైనల్గా మనం కాణిపాకం ఆలయం దగ్గరికి అయితే వచ్చామండి. జనం మంచిగానే ఉన్నారు. దర్శనానికి 1 గంట పడుతుందంట. చెప్పులు తీసాను, సైకిల్ అక్కడ షాప్ దగ్గర పెట్టా. ఇక్కడి నుంచి స్వామి దర్శనానికి వెళ్దాం. పర్సన్ ఇక మొత్తం అరటిపళ్ళని దొబ్బుకుని వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం వచ్చాను కదా, మంచి ఎక్స్పీరియన్స్ భలే ఉంది. మంచి స్మెల్ వస్తుంది, ప్రసాదం స్మెల్ అనుకుంటా బహుశా. చాలా బాగుంది గుడి. ఈరోజు వాతావరణం కూడా వర్ణించింది. ఫ్రీ దర్శనానికి దారి ఇటే పక్కనే, ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1:41 అవుతుంది. ఉచిత దర్శనానికి దారండి, ఇటు నుంచి వెళ్ళాలి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. మొబైల్ ఇక్కడ కౌంటర్లో ఎక్కడ పెట్టేసి వెళ్దాం. దానికి ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఫోన్లు ఇక్కడ పెట్టేయాలంటండి, లోపల ఫోన్ అలౌడ్ ఉండదు ఇంకా. కాణిపాకంలో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఖాళీగా ఉంది. ఒక 1/2 అవర్లో అయిపోయింది దర్శనం. మళ్ళీ ఇది బయటికి వెళ్ళే దారి. మనం వచ్చిన దారిలోనే వెళ్దాం. గుడి ఎక్కడన్నా మెయిన్ గోపురం లోపల అన్నమాట. ఇది వచ్చేసి స్వామివారి ఆస్థాన మండపం అండి. కీర్తనలు అవి జరుగుతున్నాయి లోపల. సో ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. బయలుదేరుతున్నా. సైకిల్ అక్కడే ఉంది ఫ్రంట్లో. సైకిల్ తీసుకుని బయలుదేరాడు. ఫైనల్లీ కాణిపాకం దర్శనం కంప్లీటెడ్. ఓం గణేశాయ నమః. ఇందాక వచ్చింది అటు పక్కన ఉంది కదండి దారి, ఇది ఇటుపక్క దారి అనమాట. ముఖ్య విషయం ఏంటంటే, నేను ఇందాక కాణిపాకం రోడ్డు చూపించాను కదా మీకు, అది ఊరంతా జరిగేసి 5 కిలోమీటర్లు వచ్చింది. ఇటే ఇక్కడికి క్రాస్ రోడ్ ఒకటి ఉందండి, చిత్తూరు రోడ్డు దగ్గర. అంటే ఇది ఇవాళ ఏంటో నిన్న నుంచి పట్టుకుంది. మరి నాకు ఏంటో అర్థం కావట్లేదు. తిరిగిన చోటే తిరుగుతున్నా, రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నా. ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతా శివయ్య పరీక్ష ఏంటో చూడాలి. సరే ముందుకెళ్దాం. ఇటు దగ్గరగా ఉండే రోడ్డు పెట్టుకుని మనం ఎక్కడి నుంచో అన్నీ తిరుగుకుంటూ వచ్చామండి బాబు. నాతో అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. నెత్తి మీద దరిద్రం తాండవం చేసినప్పుడల్లా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. చక్కగా అదిగోండి రోడ్డు, హైవే. చాలా తక్కువ దూరం హైవే నుంచి. ఆ రోడ్డు వదిలేసుకుని అక్కడ బోర్డు ఉంది కదా అని చూసి ఆ బోర్డునే ఫాలో అవుతూ వెళ్ళాను. మొత్తం బొట్లాడిపోయాను. అయ్యో ఏంటి ఈరోజు ఈరోజు చాలా దారుణంగా జరిగింది. ఏంటో ఈ హైవే చూడండి, కొండ మధ్యలో కట్టారు. కొండలు చీల్చి కట్టారన్నమాట. అది వెనకాల ఉన్న మెరకు ఎక్కించాలని వాడికి సినిమా తీరిపోయింది. ఇంకెక్కడి నుంచి మనం అరుణాచలానికి స్ట్రైట్గా వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. నిజంగా పొద్దున్న సైకిల్ పంచర్ అయిందని బాధపడ్డానండి, చాలా బాధపడ్డా. కానీ నిజంగా శివయ్య పెట్టే పరీక్ష అండి అది. నాకు ఇప్పుడు అర్థమైంది. కాణిపాకంలో చక్కగా దర్శనం చేసుకున్నా. పంచభూతాలు నా వెనకాల నుండి నడిపిస్తున్నట్టు. పొద్దుటి నుంచి ఎండ లేదు. ఇప్పుడు చూస్తే చిన్నగా
చినుకులు పడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నాకు ఒక శుభసూచకం లాంటిది. అది మీరు ఎవరైనా నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆ శివయ్య మీద ఉన్న నమ్మకం అలా అర్థమయ్యేలా చేస్తుంది. అంతా శివయ్య దయ. హర హర మహాదేవ శంభో శంకర్. ఇప్పుడు ఇలా వెళ్ళే రోడ్డు అయితే చిత్తూరు వెళ్ళక్కర్లేదండి. చిత్తూరు ఇలా లోపల పక్క ఉంది, మనం అటు వెళ్ళట్లేదు, ఇలా హైవేలో వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి చిత్తూరు మనం మళ్ళీ ఊరు అవుట్స్కట్స్ నుంచి అక్కడ కలుస్తాం అనమాట. సరే మరి మొదలవుతుంది, మెల్లగా చినుకులు పడుతున్నాయి, బయలుదేరదాం. మొత్తం మెల్లిమెల్లిగా తమిళనాడు వైబ్స్ వచ్చేసాయండి. ఇంకంతా కొండలు ఇవన్నీ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, తమిళనాడు మూవీస్, చెన్నై, ఇంకా ఆ టైప్లో అనిపిస్తుంది ఇక్కడ. కానీ ఆంధ్రానే, ఇంకా తమిళనాడు బార్డర్ అయితే రాలేదు. ఇదే రోడ్లో బెంగళూరు, ఇంకా కొండమెచ్చి ఉన్న గుడి ఉంది, భలే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మనకి తమిళనాడు బార్డర్కి వెళ్ళడానికి 26 కిలోమీటర్స్ ఉందండి. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. చూస్తాను ఎంతవరకు వెళ్ళగలను. నాకు తెలిసి ఎదురు వర్షం పడేలా ఉంది, మరి దాన్ని కూడా చూసుకుని వెళ్తాను నేను. అంతా హర హర మహాదేవ శంభో శంకర్. ఇదేనా నా కొండ మీదకి వెళ్ళే గుడికి దారి. అసలు వర్షం పడేలా ఉంది, మనం ఎక్కడన్నా ఆగేలా చూసుకోవాలి కొద్దిగా. ఏదో ఏనుగు ఉన్నట్టుంది నా కొండ, మామూలుగా లేదు, మొత్తం మంచు మంచు. బాబాయ్ ఆ రోడ్లు చూస్తుంటే భయం అవుతుంది. మొత్తం మెరక మెరక, ఎంత తొక్కినా వెళ్తలే కదలితలే. ఇక్కడ నుంచి బెంగళూరుకి రైట్ సైడ్ వెళ్ళిపోవాలండి, చెన్నైకి లెఫ్ట్, చిత్తూరుకి లెఫ్ట్ అనమాట. రోడ్స్ ఇక్కడ డివైడ్ అయిపోతాయి. బై బై బెంగళూరు. బెంగళూరు రైట్ సైడ్కి, చెన్నై లెఫ్ట్ సైడ్కి.